టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? చాలా బాగా తీసిండు. నేను ఒక డైరెక్టర్ గా చెప్తున్నా, సినిమా ఖచ్చితంగా హిట్. రెండో పార్ట్ గానీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు, క్లూ ఇచ్చినారు. మ్యూజిక్ అదరగొట్టేసింది, బాగా గట్టిగా ఇచ్చిండు. ఎక్విప్మెంట్ పరంగా బాగా వాడిండు. ఎడిటర్ మంచిగా పార్ట్ కోసం వెయిట్ చేస్తాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పార్ట్ కోసం ఎందుకంటే అక్కడ సస్పెన్స్ పెట్టాడు కాబట్టి పార్ట్ 2 మెయిన్ చూడాలి. అంటే సీన్స్ గెస్ చేయొచ్చు అంటారా సినిమాలో? అమ్మాయిలు లేదు, ముంబై కొంచెం అమ్మాయిలు కష్టం. కాబట్టి కొంచెం బాగానే చేసినట్టున్నారు. కొంచెం సీన్లు కట్ చేసినట్టున్నారు. అవి కొన్ని అర్థం కాలే. అంటే పార్ట్ 2 చూస్తే కానీ తెలియదు అండి. ఎందుకంటే పార్ట్ 2 చూస్తేనే మెయిన్ సినిమా అంటే అర్థం అవుతుంది. అక్కడ సస్పెన్స్ అక్కడ లాస్ట్ ఒక 5 నిమిషాలు చెన్నై ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్ట్, అతను వచ్చిన కానీ సినిమా అసలు ఆగలేదు. అసలు కంటిన్యూ గా అంటే సాంగ్స్ గానీ అట్లా ఉన్నాయంటారా? సాంగ్స్ అంటే అదే కొంచెం ఇది ఒకటే ఒక ఐటమ్ సాంగ్ పెట్టినాడు. ఇంకా అంటే స్టోరీనే హీరో దీంట్లో. హీరో అంటే హర్రర్ సినిమాలు అంటేనే మెయిన్ లీడ్ లేడీస్ కీ రోల్ ప్లే చేస్తారు కదా, లేడీస్ కీ రోల్ ఉందంటారు ఇందులో. అదే బాగుంది. ముంబై అమ్మాయిలు బాగా చేశారు ఇద్దరు. వాళ్ళ యాక్షన్ గానీ అంత బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ముంబై అమ్మాయిలు అని అంత పర్టికులర్ గా చెప్తాను, మీ దగ్గరికి తీసుకొచ్చారా? మాకు కొంచెం ప్రొడ్యూసర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి చేస్తున్నారు అనమాట. చాలా బాగా చేశారు టెక్నికల్ గా. అంటే ఫ్యామిలీతో పాటు చూడొచ్చా? ఫ్యామిలీతో పాటు అంటే కొంచెం డౌటే. ఎందుకు అంత అంటే కొంచెం హర్రర్ మూవీ కదా, కొంచెం బాగా గ్లామర్ గా బాగా వాడుతున్నారు. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏంటి? హైలైట్ పాయింట్ అంటే ఇంకా స్టోరీ అని చెప్పొచ్చు అండ్ అలాగే హర్రర్ అని కూడా చెప్పొచ్చు. గ్లామరస్ రోల్ బాగుంది ఇక్కడ. సో గ్లామరస్ రోల్ అండ్ అందం అన్ని బాగా చూపించారు కాబట్టి రెండు పరంగా కూడా మనం వెళ్ళొచ్చు. అలానే కాదు, ఒక సోల్ అనేది అది ఆవహిస్తే దాన్ని ఎట్లా అంటే యాక్చువల్ గా అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో చూపిస్తాడు కదా డిబేట్ లో, ఒకరు దయ్యాలు లేవంటారు, ఒకరు దయ్యాలు ఉన్నాయి అంటారు. ఆ దీంట్లో మ్యూచువల్ దాంట్లో అది ప్రూవ్ చేయడానికి అది తీసిన చిత్రము. చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. 2024లో మంచి సినిమా అంటారు హర్రర్ సినిమా. ఇప్పుడు ఈ ఫ్రైడే రిలీజ్ కావడానికి మంచి సినిమా, ఇదొక మంచి సినిమా ఖచ్చితంగా. 3.5